నమస్కారం. వెల్కమ్ టు టీశాట్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం జూలైకి సంబంధించిన జాతీయాంశాలు నేర్చుకుందాం. సో మొదటగా ఇటీవల భారత ప్రభుత్వం చైనాకు సంబంధించిన 59 యాప్లపై నిషేధం విధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2002 ఐటీ యాక్ట్ 2000 దీని ఆధారంగా ఉండే సెక్షన్ ఏంటంటే సెక్షన్ 69A ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A ఆధారంగా భారతదేశానికి సంబంధించి శాంతి భద్రతల సమస్య ఏర్పడినప్పుడు భారత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా కొన్ని ముఖ్యమైన యాప్లు కూడా ఉన్నాయి. టిక్టాక్ లాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో చాలామంది యువత ఫాలో అవుతున్న యాప్స్. సో ఈ రోజున చైనాకి సంబంధించి 59 యాప్లను భారత ప్రభుత్వం నిషేధించడం జరిగింది. మరియు ఇస్రో లాంచ్ ప్యాడ్ మనకందరికీ తెలుసు, నెల్లూరులోని శ్రీహరికోటలో ఉంది. సో నెల్లూరులోని శ్రీహరికోటతో పాటు ఈరోజు ఇస్రో శాటిలైట్లకు సంబంధించి రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో, రాకెట్లను ప్రయోగం చేసే రాకెట్లను స్రోదస్సులోకి పంపించే కేంద్రాలు ఏర్పాటు కోసము ఈరోజు శ్రీహరికోటతో పాటు నెల్లూరు కేంద్రంగా ఫస్ట్ పనిచేస్తుంది. రెండవ లాంచ్ ప్యాడ్ కోసము తమిళనాడు రాష్ట్రంలో సర్వే చేస్తుంది. అందుకోసము తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్నం వద్ద రెండవ లాంచ్ ప్యాడ్ కోసం సర్వేని చేస్తుంది. సో మొదటి లాంచ్ ప్యాడ్ ఎక్కడ ఉంది? ఇప్పటివరకు ఏకైక లాంచ్ ప్యాడ్ నెల్లూరు శ్రీహరికోట. వరల్డ్స్ ఫస్ట్ ఆన్లైన్ డిగ్రీ కోర్సుని ప్రవేశపెడుతున్నట్టు భారత ప్రభుత్వం వార్తలు నిలిచింది. దానికి సంబంధించి ఆ కోర్సు ఏంటంటే డాటా సైన్స్ మరియు ప్రోగ్రామింగ్. ఐఐటి మద్రాస్ ఈ కోర్సును రూపొందించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ప్రతి ర్యాంకింగ్స్లో కూడా టాప్ ప్లేస్లో ఉంటుంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ కానివ్వండి, ఏదైనా కూడా. ఈరోజు ఐఐటి మద్రాస్ 2 కోర్సులతో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అలా వరల్డ్స్ ఫస్ట్ లైన్ ఆన్లైన్ డిగ్రీ కోర్సు డాటా సైన్స్ మరియు ప్రోగ్రామింగ్ విషయంలో నిలిచింది. దీన్ని కేంద్ర హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. నాడా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇటీవల నాడాకి సంబంధించిన మొబైల్ యాప్ అనేది ఒకటి వార్తల్లో నిలిచింది. దానికి సంబంధించి ఈ యాప్ని ఎవరు ఆవిష్కరణ చేశారు అంటారు? కేంద్ర క్రీడా శాఖ మరియు యువజన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న కిరణ్ రిజిజు గారు. కిరణ్ రిజిజు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన. ఈ పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన ఏదైతే ఉంటుందో లాక్డౌన్ కాలంలో ప్రజల యొక్క ఆకలి చావులు ఉండకుండా ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం. ఈరోజు పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద నిత్యావసరాలు ఆహార పదార్థాలు నెల ప్రభుత్వం సరఫరా చేస్తుంది. దీని యొక్క గడువును నవంబర్ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆపరేషన్ ట్విస్ట్. ఇటీవల ఆపరేషన్ ట్విస్ట్ అనేది వార్తలు చూస్తున్నాం. దేనికి సంబంధించింది, ఏ రంగానికి సంబంధించింది అని బిట్ అడుగుతారు. ఆపరేషన్ ట్విస్ట్ అనేది బ్యాంకింగ్ రంగానికి సంబంధించింది. ఆర్బీఐ ప్రారంభించింది. ఆర్బీఐ ముఖ్యంగా మనీ సప్లై విషయంలో ఎప్పుడు కూడా ముందుంటుంది. మనీ సప్లైకి సంబంధించి నియంత్రణ కానివ్వండి, రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్లు. ఈ రోజున మార్కెట్లో మనీ సప్లై మరియు దాంతోపాటు లిక్విడిటీ, ద్రవ్య సరఫరాకు సంబంధించిన అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజున గ్రోత్ రేట్ని దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ఆపరేషన్ ట్విస్ట్ అనే ఒక అంశంతో వార్తలు నిలిచింది. దీన్ని ప్రారంభించింది. సో ఆర్బీఐ పరిధిలో ఉంటుంది. మరియు సతత్ స్కీమ్. ఇది ఏంటంటే ఢిల్లీ ప్రభుత్వం యొక్క ఒక ఇనిషియేటివ్. ఢిల్లీలోని ఓక్లీ ల్యాండ్ ఫిల్ వేస్ట్ ఎనర్జీ. సో ఓక్లీ అనే ఒక చెత్త సేకరణ కేంద్రం ఉంటుంది, చెత్త డంప్ యార్డ్. ఆ ప్రాంతంలో నుండి వేస్ట్ టు వెల్త్ అనే సిద్ధాంతం ఆధారంగా ఎనర్జీ చేస్తుంది. అంటే ఈ రోజున ఇంధనాన్ని కనుగొడుతుంది ఢిల్లీ ప్రభుత్వం. అందులో భాగంగా సతత్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువార్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. సతత్ అనే యాక్రోనిమ్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువార్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఇండియన్ ఆయిల్ మరియు ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మరియు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 సంస్థల మధ్యలో ఒప్పందం జరిగింది. వేస్ట్ టు వెల్త్ అనే సిద్ధాంతం ఆధారంగా ఎనర్జీని కనుగొంటున్నారు. అండ్ స్కిల్ కనెక్ట్ ఫోరం. ఇది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇటీవల నైపుణ్యం గల యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించబడింది. ఇందుకోసం ఒక పోర్టల్ని కూడా ప్రారంభించింది. కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు కానివ్వండి, ఉపాధి కోల్పోయిన యువత ఎవరైతే ఉంటారో వారికి నైపుణ్యం ఆధారంగా ఈ రోజున ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. కోవాక్సిన్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశానికి సంబంధించి వ్యాక్సిన్. కోవాక్సిన్ ఈరోజు ఏ సంస్థ తయారు చేస్తుంది అంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్. ఈ సంస్థకి ప్రోత్సాహం ఇస్తున్న సంస్థలు ఏంటంటే ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చ్, మరియు దాంతోపాటు ఎన్ఐవి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఎందుకంటే వైరస్ యొక్క జన్యు కావాలి ఈ వ్యాక్సినేషన్ కోసము. సో అందుకోసము
కోవాక్సిన్ అనే ఒక వ్యాక్సిన్ ప్రయోగ దశలను ఈ రోజున భారతదేశానికి సంబంధించి హైదరాబాద్ కేంద్రానికి సంబంధించిన మనకి భారత్ బయోటెక్ సంస్థ ప్రయోగ దశలోకి వచ్చింది. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ అనేది ఇంపార్టెంట్. ఏ డ్రగ్ అయినా కూడా, ఏ మందు అయినా కూడా, ఏ వ్యాక్సిన్ అయినా కూడా నేరుగా మానవులపైన ప్రయోగం చేయకూడదు. దానికి సంబంధించి కొన్ని ప్రయోగ దశలు ఉంటాయి. క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని. అలా జంతువులపైన, మనుషులపైన టెస్ట్ ట్రయల్స్ చేస్తారు. ఇందులో భాగంగా భారతదేశంలోని 12 కేంద్రాలను ఈరోజు వెతికారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కోవాక్సిన్ యొక్క ప్రయోగ దశలు క్లినికల్ ట్రయల్స్ చేస్తారు అంటారు. అందులో భాగంగా నిమ్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కింగ్ జార్జ్ ఈ 12లో ఉన్నాయి. అండ్ నాగాలాండ్ రాష్ట్రంలో కుక్క మాంసం చాలా ప్రసిద్ధి. కుక్క మాంసాన్ని తింటారు, కుక్క మాంసాన్ని ఎగుమతి చేస్తారు. ఇటీవల నాగాలాండ్ రాష్ట్రాన్ని కేంద్రం కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. అండ్ దాంతోపాటు ఇటీవల నాగాలాండ్ రాష్ట్రంలో కుక్క మాంసానికి సంబంధించి ప్రక్రియ కానివ్వండి, అమ్మకం కానివ్వండి, ఎగుమతులు కానివ్వండి, దిగుమతులు అన్నింటినీ కూడా నిషేధం చేస్తున్నట్టు నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అండ్ నెక్స్ట్ ప్రేరక్ దావూర్ సమ్మాన్ అవార్డులు అనే పేరిట ఇటీవల కేంద్ర పట్టణ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరున్నారు? హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. సో ఇటీవల ఒక అవార్డుని సృష్టించారు. ఎందులో భాగంగా అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా ఇటీవల జరగబోతున్న 6th సర్వేలో భాగంగా ప్రేరక్ దావూర్ సమ్మాన్ అనే అవార్డులను మంచి సిటీలో ఏవైతే ఉంటాయో క్లీన్ సిటీలకు ఇచ్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. అండ్ ట్రాన్స్జెండర్లకి పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా మనకి ఈ రోజున ఒడిషా వార్తలు నిలిచింది జూలై మాసంలో. సో ట్రాన్స్జెండర్లకు సంబంధించి హక్కుల పరిరక్షణకు సంబంధించి పార్లమెంటు 2019లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 ఆధారంగా ట్రాన్స్జెండర్లకి కూడా సమానత్వం అనే సిద్ధాంతాన్ని భారత ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశంతో పార్లమెంట్ పాస్ చేసిన చట్టం. ఈ రోజున పెన్షన్ అనేది అందరికీ వస్తుంది, స్త్రీలకి కానివ్వండి మరియు వృద్ధులు ఎవరైనా వస్తుంది. సో ఇలాంటి పెన్షన్ అనే అంశాన్ని ట్రాన్స్జెండర్లకి కూడా కల్పిస్తున్నట్లుగా ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం, నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బిజు జనతాదళ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ట్రాన్స్జెండర్లకి, రాష్ట్రంలో ఉన్న అందరూ ట్రాన్స్జెండర్లకు కూడా మధుబాబు పెన్షన్ యోజన పథకంలో ట్రాన్స్జెండర్లను కూడా ఈ రోజున వారికి అమలు చేస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పెన్షన్ పథకం అమలు ఏ పేరుతో అమలు అవుతుందంటే మధుబాబు పెన్షన్ యోజన. అందులో ట్రాన్స్జెండర్లను కూడా కలుపుకొని ఈ రోజున వారికి కూడా బెనిఫిట్ చేస్తుంది. మరియు బలరాం స్కీమ్, ఇది కూడా ఒడిషా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే, నవీన్ పట్నాయక్ గారు ప్రారంభించారు. ఈ బలరాం స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే భూమి లేని నిరుపేద రైతులకి రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక సదుపాయాన్ని కలిగిస్తుంది, ఆర్థిక సహాయం కింద కొంత మొత్తాన్ని ఇస్తుంది. మరియు అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ వార్తలు నిలిచింది. సో దీని యొక్క ఏషియాలోనే ప్రసిద్ధమైన క్యాన్సర్ సెంటర్. ప్రోటాన్ ఆధారంగా పనిచేస్తున్న హాస్పిటల్స్ చాలా రేర్గా ఉంటాయి. అలా దక్షిణాసియాలోనే ఏకైక ప్రోటాన్ ఆధారిత క్యాన్సర్ సెంటర్. కీమోథెరపీ చేస్తుంది, క్యాన్సర్కి ఇచ్చే థెరపీ కీమోథెరపీ. అందులో భాగంగా క్యాన్సర్ నివారణలో భాగంగా ఈ హాస్పిటల్ పనిచేస్తుంది. దీనికి ఇటీవల ఒక విశిష్ట పురస్కారం దక్కింది. ఆ పురస్కారం పేరేంటంటే జాయింట్ కమిషనర్ ఇంటర్నేషనల్. ఇది న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ జాయింట్ కమిషనర్ ఇంటర్నేషనల్ అనే ఒక అక్రిడిషన్ అంటే చూడండి, యూనివర్సిటీలకు కానివ్వండి, విద్యా సంస్థలకు కానివ్వండి అక్రిడిషన్ ఇస్తారు. ఈ రోజున ఆ అక్రిడిటేషన్ అని ఏదైతే ఉంటుందో JCI అక్రిడిషన్ని పొందిన భారతదేశ ప్రోటాన్ ఆధారిత క్యాన్సర్ సెంటర్ ఏదంటే ఏకైక హాస్పిటల్ అపోలో. అంతకుముందు భారతదేశంలో దీనికి సంబంధించిన హాస్పిటల్స్ కూడా రావడం జరిగింది. మరియు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, భారతదేశంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేది ఆర్టికల్ 48 ఆధారంగా రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ రోజున రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయంలో అర్బన్ ఫారెస్ట్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. అర్బన్ ఫారెస్ట్లు రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్నాయి. సో ఇటీవల రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కాగ్ ఆఫీస్లో జరిగింది. అండ్ నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో భారతదేశంలో జరుగుతున్న నేరాలకు సంబంధించిన డేటా ఎవ్రీ ఇయర్ సర్వే చేసి ఇస్తుంది. ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎన్ని యాక్సిడెంట్ మరణాలు జరుగుతున్నాయి, ఎన్ని రేపులు జరుగుతున్నాయి, ఇలాంటి అంశాల ఆధారంగా క్రైమ్స్కి సంబంధించిన డేటా ఇస్తుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఈ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎప్పుడు ఏర్పడింది అంటే 1986లో భారతదేశంలో ఏర్పడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా నివేదికలు ఇస్తూనే ఉంది. సో ఇటీవల దీనికి సంబంధించిన పేరు NCRB పేరు మారుస్తున్నట్టుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చూడండి, భారతదేశంలో క్రైమ్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షించే సంస్థ ఏంటంటే మనకి కేంద్ర హోంశాఖ మంత్రి ప్రస్తుతం అమిత్ షా గారు ఉన్నారు.
సో హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని యొక్క పేరు మారుస్తున్నట్టు ఏంటి, ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో పేరు ఇకపైన రాష్ట్రీయ అపరాధ రికార్డ్స్ బ్యూరోగా అమల్లోకి వస్తుంది. మరియు కేరళలో రోబోల సహాయంతో వైద్యాన్ని ఇస్తున్నారు, వైద్య సేవలు. ఇటీవల కాలంలో చూస్తున్నాం, వైద్యులు దాదాపు వైద్య సేవలు ఇవ్వడానికి కూడా జంకుతున్నారు. ఎందుకంటే కోవిడ్-19 పరిస్థితుల కాలంలో భయం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిలో కేరళ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రాంతాన్ని పైలట్ ఆధారంగా తీసుకుని, అంటే ఒక ప్రాంతంలో పరీక్షిస్తారన్నట్టు. అలా ఎరవిపెరూర్ అనే ఒక గ్రామంలో కేరళ ప్రభుత్వం అధికారికంగా రోబోల సహాయంతో వైద్య సేవలు ఇస్తుంది. ఆ రోబో పేరు ఏంటంటే ఆశా అనే పేరు. ఆశా అంటే ఏంటి, హోప్, కోరిక. అండ్ నెక్స్ట్ ఒడిశాలో మిల్లెట్ సప్లై చూడండి. ఒడిశాకి సంబంధించి రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్నాయి. ఇంతకుముందు పెన్షన్కి సంబంధించి ట్రాన్స్జెండర్లు, మరియు దాంతోపాటు బలరాం స్కీమ్. ఇప్పుడు ఒడిశాలో మిల్లెట్కి సంబంధించి సప్లై. మిల్లెట్లు చిరుధాన్యాలు అంటారు, ప్రస్తుతం చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్. సో చిరుధాన్యాలకు సంబంధించి ఇకపైన రాష్ట్రంలో ఉండే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉంటాయో, పోషణ భాగంగా, ఆహార భద్రతలో భాగంగా భారత ప్రభుత్వం ఐసిడిఎస్ మరియు పీడిఎస్ కార్యక్రమాలు అమలు చేస్తాయి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ ద్వారా నెల సరఫరా చేస్తుంది ప్రభుత్వం. అలా నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో, బియ్యము, గోధుమలు, అందులో భాగంగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో మిల్లెట్కి కూడా ప్రాధాన్యత కల్పించాలి అనే ఉద్దేశంతో మిల్లెట్లని కూడా ఈ పీడిఎస్ మరియు ఐసిడిఎస్ కింద సరఫరా చేయడం జరుగుతుంది. అలా మిల్లెట్లను సరఫరా చేస్తుంది ఉచితంగా ప్రజలకి. మరియు డ్రీమ్ కేరళ ప్రాజెక్ట్. కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, భూలోక స్వర్గం అంటారు. కానీ కేరళలో తరచూ వరదలు వస్తూ ఉంటాయి, ప్రకృతి వినాశకాలు జరుగుతూనే ఉంటాయి. సో ఇటీవల డ్రీమ్ కేరళ ప్రాజెక్ట్ అనేది కేరళలో జరిగింది, వలస కార్మికుల కోసము వసతి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో. అండ్ గుర్తుంచుకోండి, కోవిడ్-19 ఫస్ట్ కేసు కూడా కేరళలోనే బయటపడింది. అండ్ కోవిడ్-19కి సంబంధించి రాష్ట్ర విపత్తుగా మొట్టమొదట ఏ రాష్ట్రం గుర్తించింది అంటే కేరళ. అలాంటి కేరళలో వలస కార్మికులను దృష్టిలో ఉంచుకొని వసతి సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంతో డ్రీమ్ కేరళ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. మరియు నెక్స్ట్ ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఇటీవల 59 యాప్లపైన భారత ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యల ఆధారంగా చైనా యాప్లపైన నిషేధం విధించింది. అలా మనకు యాప్ల కొరత అనేది ఏర్పడింది. యువత చాలామంది అడిక్ట్ అయిన యాప్స్ ఉన్నాయి, కొన్ని టిక్టాక్ లాంటివి. సో అలాంటి యాప్లని భారతదేశ నైపుణ్యాభివృద్ధిలో భాగంగా, భారతదేశ యువత యొక్క నైపుణ్యంలో భాగంగా ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక ఛాలెంజ్ని భారతదేశ ప్రధాని గారు యువతకి వేశారు. అందులో భాగంగా ఎవరైతే అధునాతన సౌకర్యాలతో యాప్లని డెవలప్ చేస్తారో, యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఈ పథకం ద్వారా చేస్తారో, వారికి 20 లక్షల వరకు అవార్డు కూడా ఇస్తాము, ప్రైజ్ మనీ కూడా ఇస్తామని ప్రకటించారు. అలా ఏ పేరుతో అంటే యాప్లను ప్రోత్సహించే పథకం పేరు ఏంటంటే ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. మరియు ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్ కేర్ హాస్పిటల్ అనేది ఒకటి వార్తలో నిలుస్తుంది. ఢిల్లీలోని ఛతర్పూర్లో ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంది, రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రం. అందులో 10,000 పడకలు ఏర్పాటు చేసి ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోవిడ్ కేర్ హాస్పిటల్గా ఈ రోజున రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రం వార్తలోకి నిలిచింది. దానికి సంబంధించి ప్రారంభ కార్యక్రమాలు కూడా జరిగినాయి. దీనికి ఎవరి పేరు పెట్టారంటే దివంగత నేత, భారతదేశ మాజీ రక్షణ శాఖ మంత్రి మనకి సర్దార్ పటేల్, హోంశాఖ మరియు ఉప ప్రధానమంత్రి సర్దార్ పటేల్ గారి పేరు పెట్టడం జరిగింది. మరియు సూపర్ అనకొండ ట్రైన్, అనకొండ అంటే చాలా పెద్దది అన్నట్టు. ఇటీవల సూపర్ అనకొండ ట్రైన్ని నడిపి భారత రైల్వే, ఇండియన్ రైల్వేస్ రికార్డును సృష్టించింది. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే బ్రజ్ నగర్ నుండి రూర్కెలా వరకు, జార్ఖండ్ రూర్కెలా వరకు నడపడం జరిగింది. దాదాపు 2.8 కిలోమీటర్ల పొడవు, ఒక్క ట్రైన్ పొడవు 2.5 కిలోమీటర్ల పొడవు దూరం ఉంటుంది స్టార్టింగ్ నుండి ఎండ్ పాయింట్ వరకు. అలా ఎన్ని బోగీలు ఉంటాయంటే 177 బోగీలు ఒక ట్రైన్లో ఉంటాయి. మరి ఇన్ని బోగీలను నెట్టాలి, ఇన్ని బోగీలను లాగాలి అంటే ఇంజన్ కెపాసిటీ కూడా పెరగాలి. అందుకోసము 3 రైళ్ల ఇంజన్లను కూడా కలపడం జరిగింది. దీని సహాయంతో అత్యంత పొడవైన రైలు, గూడ్స్ రైళ్లను నడిపి భారతీయ రైల్వే ప్రపంచంలోని రికార్డు సృష్టించింది. ఏ 2 ప్రాంతాలు అంటారు, బ్రజ్ నగర్ నుండి రూర్కెలా వరకు. ఇదొకటి కూడా చూడండి. అలా 40 కిలోమీటర్ల దూరం ఈ ట్రైన్ ప్రయాణించడం జరిగింది. అండ్ దీని ద్వారా దాదాపు ఒకటే ట్రిప్లో 15,000 టన్నుల సరుకును రవాణా చేయడం జరిగింది. అలా సౌత్ సెంట్రల్ రైల్వే దీన్ని ప్రయోగం చేయడం జరిగింది. మరియు వార్తలో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ లీడ్ స్కీమ్. లీడ్ అంటే యాక్రోనిమ్ ఏంటో చూడండి. ఫస్ట్ లర్నింగ్ త్రూ ఈసోర్సెస్ మేడ్ యాక్సెసిబుల్ ఫర్ ఢిల్లీ. ఢిల్లీలో
ఆన్లైన్ రీసోర్సెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ని మరింత చేయూతనివ్వడానికి, మరింత దగ్గర చేయడానికి ఢిల్లీ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందే లీడ్ ఇనిషియేటివ్, లీడ్ స్కీమ్. సో అలా ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది ఆన్లైన్ ఎడ్యుకేషన్లో భాగంగా. మరియు అతిపెద్ద జూ పార్క్ ఏర్పాటుకి కేరళ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు యోచిస్తుంది. మీరు చూడండి, కేరళలోని త్రిశూర్లో ఆసియాలోనే అతిపెద్ద జూ పార్క్కి కేరళ రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రణాళిక చేస్తుంది. ఆ జూ పార్క్ యొక్క తలపెట్టిన జూ పార్క్ యొక్క విస్తీర్ణం ఎంత ఉండబోతుందంటే దాదాపు 338 ఎకరాల విస్తీర్ణము ఉండే అవకాశాలు ఉన్నాయి. అలా ఆసియాలోనే అతిపెద్ద జూ పార్క్ మన భారతదేశంలో ఏర్పాటు కాబోతుంది కేరళ రాష్ట్రంలో. ధన్వంతరి రథ్ ఇటీవల వార్తలు నిలిచింది. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి అహ్మదాబాద్ ప్రాంతంలో ప్రారంభమైన సంచార వైద్యశాల. సంచార అంటే మొబైల్ హాస్పిటల్. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వైద్య సేవలు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించబడిన ఒక ఇనిషియేటివ్. అలా సంచార వైద్య సేవ, హాస్పిటల్ ఆన్ వీల్స్ అన్నట్టు. అలా నాన్ కోవిడ్ పేషెంట్స్కి, ప్రస్తుతం నాన్ కోవిడ్ పేషెంట్స్ ఎలాంటి చిన్న వైద్యపరమైన సమస్యలు ఎదుర్కొన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఇలాంటి నాన్ కోవిడ్ పేషెంట్స్కి వైద్య సదుపాయం అందించాలి అనే ఉద్దేశంతో ధన్వంతరి రథ్ అనే ఒక అంశంతో ఈరోజు గుజరాత్ ప్రభుత్వం ముందుకొచ్చింది. నెక్స్ట్, సిక్ ఫర్ జస్టిస్. భారతదేశ చరిత్రలో ఖలిస్తాన్ ఉద్యమం అనేది చాలామందికి తెలుసు. చరిత్రలో భాగంగా అలా ప్రత్యేక దేశవాదాన్ని వినిపించింది. అలా ప్రత్యేక దేశవాదాన్ని వినిపిస్తున్న ఖలిస్తాన్ ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్గా పనిచేస్తున్న సంస్థనే ఈ రోజున సిక్ ఫర్ జస్టిస్, అంటే సిక్కుల కోసం న్యాయం అన్నట్టు. అలా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కొన్ని 40 వెబ్సైట్లను నడుపుతోంది. ఈ రోజున దాదాపు 40 వెబ్సైట్ల పైన కూడా ఈరోజు భారత ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది. అలా ప్రత్యేకవాదాన్ని ప్రోత్సహించే వెబ్సైట్లు ఇవన్నీ కూడా. అలా యుఎస్ఏ ఆధారంగా ఈ సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పనిచేస్తుంది. మరియు కోల్కతా పోర్టు పేరు మార్పు అనేది ఈ రోజున భారత ప్రభుత్వం ప్రస్తావించింది. సో అందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసింది. కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అంటారు, నౌకాయాన మంత్రిత్వ శాఖ, మన్సుఖ్ మాండవీయ గారు ఉన్నారు ప్రస్తుతం. సో మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ వారు ఈ రోజున కోల్కతాలో ఉన్న ఒక పోర్ట్, ఆ పోర్ట్ యొక్క పేరు మారుస్తున్నారు. ఎవరి పేరు మీద అంటారు? సో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క జన్మదినం జూలై 6. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎవరంటే ప్రస్తుతం బీజేపీ పార్టీ ఏదైతే ఉందో దాని యొక్క వ్యవస్థాపకులు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆలోచనల ఆధారంగానే బీజేపీ పార్టీ ఏర్పడింది. సో అలా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పేరు మీద కోల్కతా పోర్ట్ ట్రస్ట్ పేరును మారుస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అండ్ దాంతోపాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐకార్ అంటారు. ఐకార్కి సంబంధించి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఈ రోజున జార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతంలో ఐకార్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అందులో భాగంగా దాని యొక్క బ్రాంచ్ని కూడా పేరు మారుస్తున్నారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పేరు అని చెప్పడం జరిగింది. మరియు జలస్వప్న అంటే ఏంటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబడిన నీటి సరఫరా పథకం. మనం చూస్తున్నాము, తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక పథకం ఏంటంటే మిషన్ భగీరథ, ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేసే పథకం. అలా దేశానికే మార్గదర్శిగా నిలిచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇలాంటి ఆలోచనల ఆధారంగా జలస్వప్న అనే పేరుతో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఇటీవల ఇంటింటికి తాగునీటిని అందించాలి అని రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల మందికి తాగునీటి సౌకర్యాల వసతి విషయంలో వార్తలు నిలిచింది జలస్వప్న. అండ్ సిబిఎస్ఈ మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరియు ఫేస్బుక్ సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విషయంలో టీచర్ మరియు స్టూడెంట్కి మధ్యలో, టీచర్కి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఆధారిత సర్వీస్ ఇవ్వడానికి ఈ రోజున ఒక ఒప్పందం జరిగింది. సిబిఎస్ఈ అనేది విద్యా సంస్థ మరియు మనకి ఫేస్బుక్ అనేది టెక్నాలజీ సంస్థ. అలా టెక్నాలజీ మరియు విద్య కలిసి ఆన్లైన్ విధానం అనేది ప్రవేశపెట్టబోతున్నాయి. మరియు మహా జాబ్ పోర్టల్, మహా అంటే మహారాష్ట్ర పేరు మీద. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారు ప్రారంభించారు. అందులో భాగంగా మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నైపుణ్యం గల యువత ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో స్కిల్ గల యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించబడిన ఒక పోర్టల్. సో దీనికోసం కావాల్సింది డొమిసైల్ సర్టిఫికేట్. డొమిసైల్ అంటే ఏంటంటే స్థానికులకే పెద్దపీట వేసే సర్టిఫికేట్. అలా స్థానికుడు అని చెప్పడానికి నివాస ధృవీకరణ పత్రాన్ని ప్రస్తావించడం జరిగింది. దాని ఆధారంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మహా జాబ్ పోర్టల్ అనే ఒక వెబ్సైట్ని ప్రారంభించారు. మరియు స్థానికులకే 75% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పేసి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. హర్యానా రాష్ట్రం మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
హర్యానా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల కాలంలో కోవిడ్-19 పరిస్థితుల కాలంలో చాలామంది ఉపాధిని కోల్పోయారు. అలా వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకున్నారు. అలా ఉపాధి అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న యువత కానీ, ఈ ఉపాధి కోల్పోయిన వారు ఎవరైతే ఉంటారో రాష్ట్ర ప్రజలు, వారందరికీ కూడా భాగస్వామ్యం కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం కింద పథకాల్లో అని చెప్పేసి స్థానికులకే ఉద్యోగాలు అనే నిబంధనతో 75% కోటాని రిజర్వ్ చేస్తున్నట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, మనోహర్ లాల్ ఖట్టర్ గారి ప్రభుత్వం. మరియు ఇంతజార్ ఆప్కా అనేది ఏంటంటే ఒక డిజిటల్ క్యాన్వాసింగ్ సంబంధించింది. డిజిటల్ క్యాన్వాసింగ్ అంటే ఏంటి? ఆన్లైన్ అవగాహన, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ అన్నట్టు. దేనికి సంబంధించి అంటే పర్యాటక శాఖకు సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలి, గాడిన పెట్టాలి, పర్యాటకులందరికీ కూడా అవగాహన కల్పించాలి, సంరక్షణ చర్యల మధ్యలో రాష్ట్రంలో పర్యాటక రంగం అనేది ఓపెన్ అయిందని చెప్పేసి ఇంతజార్ ఆప్కా అని చెప్పేసి ఒక ఆన్లైన్ డిజిటల్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. మరియు నెకర సమ్మాన్ యోజనే అనే పథకము కర్ణాటక రాష్ట్రం కింద ప్రారంభమైంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం యడియూరప్ప గారు. సో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉండే నేత కార్మికులు ఎవరైతే ఉంటారో చేనేత కార్మికులు, వారందరినీ కూడా ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ప్రారంభించింది. ఇందుకోసం బడ్జెట్ నుండి 10 కోట్ల రూపాయలను కూడా ప్రకటించడం జరిగింది, కేటాయించడం జరిగింది. మరియు హిమాచల్ ప్రదేశ్ గృహిణి సువిధ యోజన, హిమాచల్ ప్రదేశ్ గృహిణి సువిధ యోజన కింద ఎల్పిజి కనెక్షన్లను ఇస్తున్న రాష్ట్రం ఏది అంటారు? హిమాచల్ ప్రదేశ్. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్ గారు. సో ఇంటింటికి ఎల్పిజి కనెక్షన్లు ఇస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో 100% ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చాము అని చెప్పేసి దేశంలోనే 100% ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ వార్తలు నిలిచింది. అండ్ దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం ఉజ్వల్ అనే పథకంలో భాగంగా ఇంటింటికి సిలిండర్లు, ఎల్పిజి సిలిండర్లు ఇస్తుంది. ఈ పథకము మరియు హిమాచల్ ప్రదేశ్ గృహిణి సువిధ యోజన, ఈ 2 పథకాలు కలిసి రాష్ట్రంలో 100% ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా దేశ రికార్డుకి ఎక్కింది. మరియు లడఖ్లో మోడీ అనే ఒక ప్రోగ్రాం ప్రారంభమైంది, MODI. దీని యొక్క యాక్రోనిమ్ ఏంటి అంటారు? ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి మిషన్ ఆర్గానిక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే ఒక ప్రోగ్రాము ఈ రోజున ఆర్గానిక్ పంటలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా మనకి మోడీ ప్రోగ్రాం అనేది లడఖ్లో ప్రారంభమైంది. మరియు ఐఐటి రూర్కీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ వార్తలో నిలిచింది. ఒక డిస్ఇన్ఫెక్టెంట్ బాక్స్ని తయారు చేసింది. మనం చూస్తున్నాం కరోనా పరిస్థితుల కాలంలో శుభ్రత కానివ్వండి, శానిటైజేషను, డిస్ఇన్ఫెక్షన్ అనేవి కీలకంగా మనం నేర్చుకుంటున్నాము. ఇందులో మనం వాడి పారేసే వస్తువులు ఏవైతే ఉంటాయో, పెన్నులు కానివ్వండి, వాడేవి తరచూ వాడేవి, లేదా మాస్కులు కానివ్వండి, లేదా కొన్ని పరికరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి ఒక బాక్స్ని తయారు చేసింది. ఏంటి? ఐఐటి రూర్కీ. దాని యొక్క పేరు ఏంటంటే UNI, యూనిసేవియర్ అనేది డిస్ఇన్ఫెక్టెంట్ బాక్స్ని తయారు చేసింది ఎవరు అంటారు? మరియు మిషన్ వృక్షారోపణ్ 2020 ప్రోగ్రామ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? వృక్షారోపణ్ అంటారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రం అంతా కూడా 25 కోట్ల మొక్కలు నాటాలి అనే ఉద్దేశంతో ప్రారంభించబడింది. అండ్ ఇటీవల కాలంలో చూడండి హర్బల్ రోడ్స్ అనే కాన్సెప్ట్ కూడా చేసింది. రాష్ట్రంలో ఉండే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల వెంట హర్బల్ ప్లాంట్లను నాటాలి, నీము, షెహజాన్ అని చెప్పేసి హర్బల్ ప్లాంట్లకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ రోజున యూపీ ప్రభుత్వము మనకి మిషన్ వృక్షారోపణ్ అనే పథకంతో ముందుకొచ్చింది. మరియు ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్గా ఈరోజు వార్తలోకి ఎక్కిన ప్లాంట్ ఏది అంటారు? సోలార్ అంటే సౌర విద్యుత్ ఆధారంగా, సౌర కిరణాల ఆధారంగా విద్యుత్ను ఉత్పత్తి చేసే ఒక అంశం. అలా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా పట్టణంలో ఆసియాలోని అత్యంత పెద్ద సోలార్ పవర్ కేంద్రము దాదాపు 750 మెగావాట్ల విద్యుత్ సౌకర్యాన్ని జనరేట్ చేసే ఉద్దేశంతో భారత ప్రధాని దీనికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఉత్పత్తి కార్యక్రమాలు కూడా ప్రారంభం జరిగింది. ఇలాంటి బిట్స్ అడుగుతారు. అతిపెద్ద సోలార్ పవర్ కేంద్రం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది అని. మరియు నేషనల్ జీన్ బ్యాంక్ అనే అంటే ఏంటంటే, జీన్స్ అంటే మనకు తెలుసు, మనకు DNA కానివ్వండి ఇలాంటి జీన్స్. సో వీటిని సంరక్షించే భాగంగా ఈరోజు ఒక స్టోరేజ్ బ్యాంక్ అనేది వార్తలు నిలిచింది. నేషనల్ జీన్ బ్యాంక్ పేరిట మనకు తెలుసు ప్రపంచ జీన్ బ్యాంక్ స్టాల్వార్డ్ ప్రాంతంలో ఉంటుంది, అలాంటిది ఇది కూడా. నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ మరియు అరోమాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి అంతరించిపోతున్న మొక్కల యొక్క జీన్స్ అన్నిటిని కూడా సంరక్షించి భవిష్యత్ తరాల్లో మళ్ళీ ఉత్పత్తి సాధించాలి అనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలా 2 సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ మరియు నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ మధ్యలో ఒప్పందం జరిగింది. అలా అరోమాటిక్స్ మరియు ప్లాంట్స్ విషయంలో
జీన్స్ని సంరక్షిస్తాయి. ఇది జూలై మాసానికి సంబంధించిన జాతీయ అంశాలు. మరికొన్ని అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.